చెప్పు. मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. మంచి మర్యాద లేని ఎదవల్లారా ఏం జన్మరా మీది? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? हर हर महादेव दोस्तों, स्वागत है आपका एक और ब्रांड न्यू वीडियो के अंदर। तो जल्दी से वीडियो को लाइक कर दो, चैनल को अभी तक आपने सब्सक्राइब नहीं करके रखा है तो भाई जल्दी से चैनल को सब्सक्राइब कर दो और नीचे कमेंट बॉक्स के अंदर हर हर महादेव का नारा जरूर लगा देना, क्योंकि वीडियो को हम हर हर महादेव के नारे से ही शुरू करने। ప్రేక్షకులు డబ్బులు ఇస్తే చాలు, డబ్బులు వస్తే చాలు, బికినీలు వేసుకుని బీచ్లు తిరిగాడి దేశంలో ఉన్న అబ్బాయిలకి తలకాయ చడిపే అకృత్య పనులు చేసే అనసూయ. ఇది అకృత్యమా కాదా ప్రేక్షకులు మీరే చెప్పాలి. ఎందుకంటే మనము హిందువులు జై శ్రీరామ్ అనేది వందే మాతరం అని మీరు చేసే పనులు అకృత్యాలు అని చెప్తుంది అనసూయ. మళ్ళీ ఈవిడ చేసేది ఏంటిది? బట్టలు వెప్పుకొని బికినీ వేసుకుని కింద లంగొట్ట కట్టుకొని కేసి జనాలకు చూపిస్తూ తన ఇది అకృత్యం కాదంటారా? తాను అకృత్యం చేస్తూ జై శ్రీరామ్ అంటే వందే మాత్రం అంటే అకృత్యం అంటే మళ్ళీ కలికాలం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ప్రేక్షకులు. ఇది అకృత్యమా సకృత్యమా మీరే చెప్పాలి. అనసూయకి చెప్పాలి, అనసూయ ఇది సకృతమా వికృతమా నువ్వే చెప్పాలి అనసూయ, రైటా? సో ప్రేక్షకులు బాగా ఆలోచించండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మన హిందువుల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడతారు కదా, వీళ్ళు చేసే అకృత్యాలు ఇలా ఉంటాయి. ఇలాంటి బట్టలు చూసామంటే ప్రతి మనిషికి మనసులో ఏదో ఒక అకృత్యం కలుగుతుంది కదా, అదే ఈ పని. అర్థమైంది కదా ప్రేక్షకులు? ఇలాంటి బట్టలు వేసుకుంటే మళ్ళీ జనాలకి అకృత్యాలు బుద్ధులు వస్తావు కదా, అందుకోసం పాపం బాధపడుతుంది. డబ్బులు ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చామంటే ఈ బికిని కూడా తీసి పడేస్తుంది. నమస్తే ప్రేక్షకులు, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రేక్షకులు నేను మీ వెంకట్. మన అనసూయ భరద్వాజ్ బలిసి కొట్టుకుంటుందో మరి ఎవరైనా డబ్బులు ఇచ్చి మళ్ళీ చెప్పిస్తున్నారో తెలియదు కానీ, ఎందుకంటే యాక్టర్ కదా, డబ్బులు ఇచ్చాపంటే బట్టలు వేపి బికినీ వేసుకుని బీచ్లో తిరిగాడే రకం అనమాట. ఎందుకంటే యాక్టర్లు అంతే అనమాట. ఎవరైనా డబ్బు వేస్తారంటే వాళ్ళు చెప్పినట్లు ఏదో ఒకటి చెప్పేస్తుంది హిందూ ధర్మం గురించి. ఇవి చాలా అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. సో ప్రేక్షకులు ఈరోజు అనసూయకి 2 వీడియోలు కౌంటర్గా చేశాను, ఇదొక వీడియో చేయాలనిపించింది. అందుకోసమే ఈ వీడియోలో అనసూయకి అడగదాము ఎందుకు ఇలా మాట్లాడింది, మరి వీళ్ళు మన హిందువులు ఎక్కడ అకృత్యాలు చేశారు, ఎవరి మీద చేశారు, ఆధారాలు చూపించాలి కదా, అవునా కదా? సరే ఈ అనసూయ ఏమందో వినండి, వినికేసి తర్వాత మనము మాట్లాడదాం, సరేనా? చూడండి. దేవుడి ఫోటో పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ, జై హింద్ అనుకుంటూ, వందే మాత్రం అనుకుంటూ మీరు చేసే పనులు అకృత్యాలు ఉన్నాయిరా బాబు. సో విన్నారు కదా ప్రేక్షకులు, అనసూయ ఏమంటుంది? దేవుని ఫోటో పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ, జై హింద్ అనుకుంటూ, వందే మాత్రం అనుకుంటూ మీరు చేసే పనులు అకృత్యాలు అన్నింటి కాదురా బాబు అంటుంది కదా. విన్నారు కదా హిందువులు, మళ్ళీ హిందూ సంఘాలు. అనసూయ ఇప్పుడు నువ్వు ఆడదాని కాబట్టే నన్ను వినయపూర్వకంగా మాట్లాడుతున్నా, లేదంటే నా బూతులకి నీ చొల్లుంటే రక్తం గారాలి. ఎందుకంటే మీరు ఆడవాళ్ళని ఒక ఇది చూపిస్తారు కదా, అందుకోసమే చూసి మాట్లాడుతున్నా, బాగా అర్థం చేసుకో. ఇప్పుడు నీకు రోజు నువ్వు కడపకి పొట్టకి అన్నమే తింటున్నావా, గడ్డి తింటున్నావా, బిర్యానీ తింటున్నావా, లేదా ఎవరో వేసిన పెంట తింటున్నావా? రెండోది, ఇప్పుడు జై శ్రీరామ్ అనుకుంటూ, జై హింద్ అనుకుంటూ, వందే మాత్రం అనుకుంటూ మేము చేసే పనులు అకృత్యాలు అంటున్నావు కదా, మరి నువ్వు చేసేది ఏంటి? డబ్బులు ఇచ్చారంటే ఫిలిం డైరెక్టర్లు బట్టలు ఉప్పుకొని బీచ్లో తిరుగుతావు కదా, నీవు అది చేసేది అకృత్యం కాదా? జనాలకి నీ కొడుకులకే అసహ్యం కలగదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా? సరే అబ్బా నీకు పెళ్ళి కాలేదు,
మొగుడు లేడు, పిల్లలు లేరంటే సరే, ఏం జబర్దస్త్ ఉంటే వచ్చే ఆదాయం సరిపోదా నీకు? ఈవెంట్లు ఉంటే వచ్చే ఆదాయం సరిపోదా బతకడానికి? నీ భర్త కదా సంపాదిస్తాడు కదా. నీ కొడుకులు చేతికి వచ్చారు, పెళ్ళిడికి వచ్చారు, వాళ్ళ ముందర నువ్వు బిక్ని చేసుకుని బీచ్లు తిరిగేది ఇది అకృత్యమా కాదా? కదా ప్రేక్షకులు, నువ్వు చెప్పాలి అనసూయ, ఇది అకృత్యమా కాదా? నువ్వు చేసే పనులు అకృత్యాలు అనమాట. జై శ్రీరామ్ అంటే అకృత్యమా? జై హింద్ అంటే అకృత్యం. అది వందే మాత్రం అంటే అకృత్యాలు చేసినట్లా. సిగ్గు లేదా అనసూయ నీకు? ఏది నోటికి వస్తే అది వాగడమేనా, లేదా ఎవరైనా డబ్బులు ఇచ్చి నీకు ఇలా మాట్లాడమని చెప్పారా? నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ ఒక ఆడదనం అని నీకు నమ్మకం ఉంటే, ఈరోజు నేను ప్రశ్న అడుగుతున్నా నీకు, ఎవరు అకృత్యాలు చేశారు? జై శ్రీరామ్ అనుకుంటూ, వందే మాత్రం అనుకుంటూ, జై హింద్ అనుకుంటూ ఎక్కడ ఏం పనులు చేశారు? ఎవరి మీద అకృత్యాలు చేశారు? నీవు సాక్ష్యాలు ఆధారాలు చూపించాలి. నీకు సిగ్గు అనేది ఉంటే, సిగ్గు అనేది లేదులే నీకు. సిగ్గు అనేది ఉంటే పెళ్ళిడికి వచ్చిన కొడుకులు పెట్టుకుని ఇద్దరు మగ పిల్లలను పెట్టుకుని బీచ్లో బిక్నీలు వేసుకుని తిరిగేదాను కాదు. ఆ డైరెక్టర్ బిక్నీ వేసుకుని తిరిగా కదా, డైరెక్టర్ డబ్బులు ఇచ్చాడు నీకు. వాడు ఇంగిన్ని డబ్బులు వేస్తానంటే ఆ బిక్నీ కూడా తీసేసి బీచ్లో కనిపిస్తావు నువ్వు. అలాంటి అకృత్యం చేసే అకృత్రాలు నీవు. అవునా కదా ప్రేక్షకులు? చెప్పండి. సరే, ముందేమంటుందో వినండి. నీకు పని పాట లేదు. అవునమ్మా అనసూయ, మాకు పని పాట లేదులే. జై శ్రీరామ్ అనే వాళ్ళకి, వందే మాత్రం అనే వాళ్ళకి పని పాట లేదు. నీకంటే పని చైతన్యం ఉందమ్మా. అక్కడ ఈవెంట్లు, ఇక్కడ జబర్దస్త్, అక్కడ బికినీలు వేసుకుని బీచ్లో పొరలాడే అంతా పని ఉందమ్మా నీకు. మరి అందరికి నీలాగా పనులు ఉండాలి కదా. సరే, మేము కూడా బికినీలు వేసుకుని బీచ్ దగ్గరికి వస్తాం, మళ్ళా మాకు పని ఇప్పిస్తావా? కదా ప్రేక్షకులు? కాదు అనసూయ, నీకు ఏం సిగ్గు శరము ఏముండదా? ఎట్లా? ఇప్పుడు దేవుని గురించి జై శ్రీరామ్ అని వాడు అంటాడు, వాడి దేవుని గురించి వాడు చెప్పుకుంటాడు. నీకు వచ్చిన నొప్పి ఏంటి? నీకు ఎక్కడ నొప్పి అయింది? వందే మాత్రం అని అంటారు. నీకు ఎక్కడ నొప్పి అయింది వందే మాత్రం అని అంటే? అది చెప్పు కదా, అది చెప్పాలి కదా. అకృత్యాలు అన్నావు, చేసే అకృత్యాలు అన్నావు. అకృత్యాలు ఎక్కడ చేశారు? సాక్ష్యాలు చూపించారు కదా, ఆధారాలు చూపించారు కదా. నోటికి వచ్చింది వాగడమేనా? మళ్ళా మేము చేసేది అకృత్యం ఏంటంటే, వందే మాత్రం అనేది అకృత్యమా? అది దేశ రాష్ట్రీయ గీత, అది అకృత్యం. అది పాడుతుంటే వందే మాత్రం అంటే అకృత్యం చేసినట్లా. ఏం సిగ్గు? అన్నీ వదిలిపెట్టా. ఎప్పుడు బీచ్లో పెళ్ళిడికి వచ్చిన కొడుకులు ఉండంగానే బీచ్లో బిక్ని చేసుకుని తిరిగినప్పుడే సిగ్గు శరం అంటే విడిచిపెట్టావులే. ఇంక నీకేమన్నా వేస్టే. కానీ ఈ వీడియో ద్వారా నేను నీవు చెప్పిన మాటలకి ప్రశ్న అడగడం నా హక్కు. నీవు చెప్పాలి, ఎక్కడ అకృత్యాలు చేశారు, ఎక్కడ ఎవరి మీద అకృత్యాలు చేశారో నువ్వు చూపించాలి. నీవు రోజు పొట్టకి అన్నమే తింటానని నమ్మకం నీకుంటే, లేదా పెంట తిన్నట్లే నీవు. అవునా కదా ప్రేక్షకులు? సరే, ముందు వినండి. ఇదే వేరే వాళ్ళ మీద పడి ఏడవడం ఏంట్రా? గెట్ లైఫ్ రా. వేరే వాళ్ళ మీద పడి ఏడవడమా? ఎవరు ఏడ్చారు? వేరే వాళ్ళ మీద పడి ఎవరు ఏడ్చారు? ముందుగా సిగ్గు శరం ఏముండదు నీకు అనసూయ. తెలుసుకుని మాట్లాడు. ఎవరి మీద ఎవరు ఏడుస్తున్నారు? ఈ క్రిస్టియన్ నా కొడుకులు, ముస్లిం వాళ్ళు మా హిందువుల మీద పడి, హిందూ ధర్మాన్ని పడి ఏడుస్తున్నారు. చూస్తలేవా మీ సోషల్ మీడియాలో? నువ్వు కంట్లో ఏం పెట్టుకున్నావు? ఒకడేదో అంటాడు, భగవద్గీత శ్రీకృష్ణుడు కూడా 5 టైంలు నమాజ్ చేసేవాడు అంటాడు. వినలేదా అది మాట? చూపిస్తాను నీకు. ఇంత చూస్తావా? రోజుకి 5 టైంలు మేము జై శ్రీరామ్ అంటే నీకు అంత నొప్పి కలిగింది కదా అనసూయ. నీవు కడుపుకి అన్నం తింటే మళ్ళీ అందరి గురించి చెప్పాలి కదా. వాడు రోజుకు 5 టైంలు అరుస్తున్నాడు. వింటున్నావా లేదా? ఏం అరుస్తున్నాడు? అల్లాహో అక్బర్ అని. ఏంటి దాని అర్థం? మైక్ పెట్టి అరుస్తున్నాడు వాడు. ఏంటి దాని అర్థం? ఏంటి తెలుసా నీకు? అల్లా ఒక్కడే దేవుడు, మీరు పూజించే వాళ్ళని దేవుడు కాదు. అందరూ రండి అల్లా దగ్గర వచ్చి నమాజ్ చేయండి అని చెప్తున్నాడు. మళ్ళీ చేస్తావు నమాజ్ పోయి? అది అకృత్యం కాదా? వాళ్ళకి పని పట్టలేదా? వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఈడొకడు క్రిస్టియన్ గడు, పాస్టర్ గడు వస్తాడు, హిందూ దేవతలు అందరూ రాళ్ళు రప్పలు, వాళ్ళని పూజించకండి, వాళ్ళంతా శైతాన్లు అంటున్నాడు. మరి ఇదెలా వినలేదా ఆన్సర్? నీవు చూడలేదా సోషల్ మీడియాలో? సిగ్గు లేదా నీకు? ఏమంటాడు? యేసు అనే లంజా కొడుకుని పూజిస్తేనే నమ్మితేనే నీకు స్వర్గము, లేదంటే యేసు అనే లంజా కొడుకుని ఎవడు నమ్మలేదో వాడిని అందరూ నరకాలం వేసి కాల్చాలంటే మళ్ళీ యేసు ప్రభుని నమ్మేవా లేదా? చూడు, మళ్ళీ యేసు ప్రభుని నమ్మలేకపోతే నేను నరకం వేసి కాల్చాలంట నువ్వు చచ్చిన తర్వాత. మళ్ళీ ఇవన్నీ అకృత్యాలు కాదా అనసూయ? ఇవల్ల కనపడట్లేదా నీకు? కదా ప్రేక్షకులు? సిగ్గు శరం ఉంటే హిందువులతో నేను మాట్లాడింది తప్పైంది. ఎందుకంటే
ముందుగా మొదలుపెట్టింది అరాచకాలు క్రైస్తవులు ఉచ్చా నా కొడుకులు వచ్చి మా దేవీ దేవతల రాళ్ళు రప్పలు అని అవమానించి మమ్మల్ని గెలికారనమాట. గెలికినందుకే మేము ఇప్పుడు సోషల్ మీడియాలో దిగాము. మరి అనసూయ నేను అడుగుతున్నా ఒకటి చెప్పు, మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్ నా కొడుకులు కదా, వాళ్ళని తరిమిది కొట్టిన తర్వాత ముస్లింలకు ఒక దేశం ఇచ్చారా లేదా? గాంధీ టకలగాడు పూలవాళ్ళ లోడుగాడు ఈ నా కొడుకులు మరి ముస్లిం కోసం దేశం ఇచ్చిన తర్వాత ముస్లిమ్స్ మొత్తం పంపించారు కదా అక్కడ. ఎందుకు పంపించలేదు? ఈ దేశాన్ని ముక్కలు చేయాలనేదే ఆ నా కొడుకుల ప్లాను. అందుకే నాథురామ్ గోడ్సే చంపేశాడు అని. వీడు ఉండేపంటే ఇంకా ఎన్ని తుకడాలైతే భారతదేశం తెలియదు అనికేసి చంపేశాడు. నిజమైన దేశభక్తుడు నాథురామ్ గోడ్సే. ఈ నా కొడుకులంతా హిందూ ద్రోహులు. వాళ్ళకి దేశం ఇచ్చి 50 కోట్లు డబ్బులు ఇచ్చి ఆ టైంలో మళ్ళీ ఇక్కడ వాళ్ళు ముస్లిం పెట్టుకుని ఇక్కడికి హిందువులకు ఒక కానూను, ముస్లింకి ఒక కానూను, క్రిస్టియన్కి ఒక కానూనా. వాళ్ళు మైనారిటీలు మైనారిటీలు ఎట్లా అవుతారు? వాళ్ళకి దేశం ఇచ్చారు కదా, అక్కడ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎందుకు ఉన్నారు? వాళ్ళకి దేశం ఇచ్చిన తర్వాత అక్కడ అందరూ వెళ్ళిపోవాలి కదా. ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారంటే ఇంకా ఈ దేశాన్ని ఇంకా ముక్కలు చేయాలి. సిగ్గు తెచ్చుకో అనసూయ, ఏమి సిగ్గు తెచ్చుకుని మాట్లాడు. దేశం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళని పంపాలి కదా, పంపించలేదు. మళ్ళీ ఇక్కడ ఉన్న హిందువులు మెజారిటీ హిందూ దేశము, మళ్ళీ హిందువులకి మెయిన్ హక్కులు ఉండాలా, మైనారిటీకి హక్కులు ఉండాలా. మా హిందూ దేవాలయాల ఆదాయాలన్నీ గవర్నమెంట్ చేతులు పెట్టుకుంది. మరి క్రిస్టియన్ మసీదులు ఏం పెట్టుకోలేదు? చెప్పను సే, వాళ్ళ మైనారిటీలు అంట, వాళ్ళు ఏం చేసినా అడగకూడదంట. ఇది దేశమా? ఇది రాజ్యాంగమా? మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా చెప్పారా? ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ అనే లుచ్చా పార్టీ చేసింది కదా అనసూయ. ఏమి జై శ్రీరామ్ అంటే నీకు వచ్చి నొప్పి ఏంటి? వందే మాతరం అంటే నీకు వచ్చి నొప్పి ఏంటి? నీవు అనుకు నిన్ను ఎవడన్నా అన్నాడా? నీ మీద అకృత్యం చేశాడా ఎవరైనా వచ్చి? సిగ్గు తెచ్చుకొని మాట్లాడు అనసూయ. ఈ వీడియోలో నీకు చెప్పిన చూడు, ఈ మాట్లాడిన దానికి నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పు, లేదా నీ ఇష్టం ముందర ఇంకా మా మహిళలు ఉన్నారు, మహిళలు నీలా కదా మోయ్ చీర కట్టుకుని బొట్టు గిట్టు పెట్టుకుని సంస్కారవంతంగా మన హిందూ ధర్మం ప్రకారం ఉంటారు. నీలక బిగిలు వేసుకుని బీచ్లు తిరగలేరు. వాళ్ళ అవసరానికి వాళ్ళు పెడతారు పెంట నీకు ఈ మాటలకి. ఎందుకంటే నేను మగవాడిని కదా, నేను ఆడదానికి మర్యాద ఇవ్వాలని కలిసి మర్యాద ఇస్తున్నాను నేను. తెలుసుకోండి ప్రేక్షకులు. మళ్ళీ మీరేమంటారు? మన హిందూ మహిళలు ఎంతమంది ఉన్నారు, యూట్యూబర్స్, సమాజం కోసం పోరాడేవాళ్ళు, మళ్ళీ ఈ అనసూయకి ఎలా గడ్డి పెడతారు? మీ లేడీస్ తిట్టుకుంటూ నడుస్తుంది కదా. నేను తిడుతుంటే చొల్లుంటే రక్తమే రావాలి, అలా ఉంటారు నా బూతులు. ఇంకా అనసూయ వినలేదు అనుకుంటాను, నా వీడియోలు పోయి చూసుకో అనుకో. నేను తిట్టాను, నేను మా ఆడవాళ్ళు చూసుకుంటారు నిన్ను. తో ప్రేక్షకులు మీ అభిప్రాయం తప్పక కామెంట్ తెలియజేయండి. మరొక వీడియోతో మరీ వస్తున్నాం ప్రేక్షకులు. అంతవరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై. వాళ్ళకు కూడా చెప్పాలి అనసూయ, ఈ ఇంటర్ పనులు గెటర్ లైఫ్ రా అంటే అన్నావు కదా, వాళ్ళకు కూడా చెప్పాలా? ఈ ఇంటర్ రోజుకి 5 టైంలు వస్తున్నారు కుక్కల్లాగా, గెటర్ లైఫ్ రా అంటే వాళ్ళకు కూడా చెప్పాలని సిగ్గు చరం ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే.